భారతమ్మ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన వెంటనే భారతమ్మ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన వెంటనే మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని వెంటనే వైఎస్ఆర్ మరణంపై అనుచిత భారతమ్మ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన వారు వెంటనే భారతమ్మ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన వాళ్ళు వెంటనే జై వైఎస్ఆర్ జై వైఎస్ఆర్ జగన్ సార్ పట్టాభి పసుపు ఛానల్లో యాంకర్ వెర్రి వెంగళప్ప వెంకటకృష్ణ గారి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి లైవ్ డిబేట్లో తెలుగుదేశం పార్టీ యొక్క స్పోక్స్ పర్సన్, ఆంధ్ర స్వచ్ఛ కార్పొరేషన్ చైర్మన్, అతని పేరు ఏం పేరు బి పట్టాభి రావడమే స్టూడియోకి గంజాయి కొట్టి వచ్చినట్టున్నాడు. ఎందుకంటే ఈ మధ్య టీడీపీ పార్టీ వాళ్ళకి అలవాటైపోయింది. అతను మా జననేత జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి వర్యులనే జ్ఞానం కూడా లేకుండా తన నోటికొచ్చినట్టు వాడు వీడు అని పదజాలంతో సంబోధించినాడు. అతను ఆ డిబేట్లో మాట్లాడుతూ దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు మరణించినప్పుడు ఈయన బాధపడకుండా సీఎం కుర్చీ కోసం సంతకాల సేకరణ చేశాడని చెప్పడం జరిగింది. అయ్యా బోసిడీకే కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు కానీ, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కాంగ్రెస్ నాయకులు ఉండవల్లి అరుణ్ కుమార్ కానీ, రఘువీరారెడ్డి గారు కానీ, ఇంకా శైలజానాథ్ గారు కానీ 1,00,000 సార్లు చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు సంతకాల సేకరణ చేయలేదు అని. అయినా మీరు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం చేతకాక రోజు అప్పులు చేసుకుంటూ ఆ అప్పుల భారాన్ని ప్రజల నెత్తిన మోపుతున్నారు. ఆయనకి ఈ పత్రిక ఈ మీడియా ముఖంగా అదే బి పట్టాభి గారికి ఈరోజు ఒక నామకరణం చేయడం జరుగుతుంది. ఆంధ్ర దురందర్. ఏం పేరండి? ఎందుకు ఆంధ్ర దురందర్ అంటే అదే లైవ్ డిబేట్లో ఆ బి పట్టాభి అలియాస్ ఆంధ్ర దురందర్ మాట్లాడుతూ సునీత గారు వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసుని సిబిఐకి ఇస్తామని అడిగితే సిబిఐ ఏం లేదు, ఏం అవసరం లేదు, బయటికి పో అన్నాడంట. దురందర్ సినిమాలో హీరో పాకిస్తాన్లో స్పైగా ఉన్నట్టు ఈ ఆంధ్ర వారి సమాజంలో ఒక ఉన్నత స్థానంలో ఉండాలని ప్రతి ఒక్కరికి ఒక కోరిక అయితే అందరికీ ఉంటుంది. కానీ ఆ కోరిక నెరవేర్చుకోవాలంటే అదే విధంగా సమాజానికి మంచి పనులు చేయాలి, గొప్ప సంస్కరణలు తీసుకొని రావాలి. అప్పుడే దాన్ని గుర్తుపెట్టుకుంటారు కలకాలం ప్రజలు. ఇది జనరల్గా అందరూ చేయాల్సింది 90% పైకి వచ్చే వాళ్ళు ఫాలో అయ్యే ఫార్ములా.
కానీ దీనికి ఇంకో పద్ధతి కూడా దొడ్డిదారి అనేటువంటిది ఒకటి ఉంది. మిగతా 10% ఏం చేస్తూ ఉంటారంటే వీళ్ళు పక్కన వాళ్ళని చెడ్డగా చూపించాలన్నమాట. సో ఆటోమేటిక్గా పక్కన వాళ్ళని తక్కువ చేసి చూపిస్తే వీళ్ళు ఏమవుతారంటే వీళ్ళు ఎలివేట్ అవుతారనేది వీళ్ళ తాపత్రయం. ఆ మార్గాన్నే ఇప్పుడు ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం కానీ కూటమి ప్రభుత్వం కానీ ఫాలో అవుతూ ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇంతకుముందు గత 3 సార్లు కూడా పరిపాలనలో ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం ఇలాంటి ఫార్ములాను ఇంత దారుణంగా ఎప్పుడూ అమలు చేసిన విధంగా లేదు. ఎందుకంటే ఏ విషయం సందర్భ సమయం లేకుండా వైఎస్ఆర్ గారి మరణాన్ని తీసుకురావడం, అక్కడ ఏమి వీళ్ళేదో చూసినట్టు అక్కడ ఉన్న వారందరూ ఏమి జరగలేదు, అలాంటిది ఏమి లేదు అని చెప్పి అక్కడ ఉన్న నాయకులందరూ పదే పదే చెప్పినా కూడా మళ్ళీ దాని సమయ సందర్భం లేకుండా తీసుకొచ్చి వైఎస్ఆర్ కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా ఈ విధమైనటువంటి కలాపాలు అనేటివి రిపీటెడ్గా జరుగుతూ ఉన్నాయి. గత 2 రోజుల కిందట ఇదే ఆయన అలియాస్ బోసుడీకే పట్టాభి అనే ఆయనకి ఎందుకు వచ్చిందో ఆ సందర్భం తెలియదు. ఏమంటాడు, జగన్మోహన్ రెడ్డి అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు, ఒక పార్టీకి సంబంధించిన అధినాయకుడు, మాజీ ముఖ్యమంత్రి అనే ఒక గౌరవం కూడా లేకోకుండా వాడు నీచుడు, దుర్మార్గుడు, మనిషే కాదు, ఒక ధనాశ కలిగినటువంటి వ్యక్తి అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం. ఇంకా వివేకానంద రెడ్డి గారిని గొడ్డలతో నరికించి మళ్ళీ సునీతమ్మ గారిని జుట్టుబట్టి బయటికి గెంటేసినాడని చెప్పి చెప్పడం. ఆల్రెడీ ఒక కేంద్ర నివేదికే ఇచ్చింది, ఏమని, మద్యపానంలో ఎలాంటి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎలాంటి మరణాలు జరగలేదు, కల్తీ మద్యం అని చెప్పి ఎలాంటి మరణాలు ఒకటి కూడా జరగలేదని